ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాతో తెలిపారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ దాని అనుబంధ సంస్థలపై నిషేధం పొడిగింపు ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఏదైతే రాడికల్ యూత్ లీగ్, ఆర్వైఎల్, రైతు కూలీ సంఘం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వీళ్ళంతా కూడా సమాజంలో కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నారనే ఉద్దేశం కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని మరొక సంవత్సరం నిషేధాన్ని పొడిగించడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఎందుకంటే వీళ్ళు ప్రజల ప్రాణాలతోనూ ప్రజల ప్రాణాలను ఆస్తులను రక్షించడానికి మరియు రాష్ట్రంలో శాంతి మరియు ప్రశాంతతను కాపాడటానికి దాని అనుబంధ సంస్థ చట్టవిరుద్ధ సంఘాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్లో జారీ చేసింది. ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 యొక్క సెక్షన్ 3 మరియు దాని ఉప క్లాజుల ప్రకారం నోటిఫికేషన్లో ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటాయి. దీన్ని మరో సంవత్సరం పొడిగించడం జరిగింది. జిఓఎంఎస్ 133 ఫైనాన్స్ విభాగం 17/8/2018 ద్వారా జారీ చేయబడిన ఆదేశాల ప్రకారం పుట్టపర్తి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, మోవా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి గన్నవరం, గాజువాకలోని 8th అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి కోర్టు వీటికి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అపాయింట్ చేయడానికి ఏదైతే ప్రపోజల్ పెట్టారో దాన్ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.